వేడి వేడి పూరి బొంబాయి చట్నీ తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలంలో వేడి వేడి పూరిది బొంబాయి చట్నీతో తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. బొంబాయి చట్నీ పూరి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నా వీడియోకి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఉల్లిపాయ ముక్కలని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలని రెండింటిని తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. 2 ఆలుగడ్డలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకొని పొట్టు తీసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఆలుగడ్డను ఇలా చేతితో మంచిగా మ్యాష్ చేసి పెట్టేసుకోవాలి. ఆలుగడ్డను ఇలా మ్యాష్ చేసి పెట్టేసుకుంటే పూరి కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి. శనగపిండిని 2 స్పూన్ల వరకు ఒక బౌల్లో వేసి పెట్టేసుకోవాలి. తగినన్ని వాటర్ని పోసుకొని దోశ బ్యాటరీలాగా దోశ పిండిలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఉండలుగా లేకుండా పిండిని మంచిగా కలిపి స్పూన్తోనైనా చేయితోనైనా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. శనగపిండిని మాత్రం ఉండలు లేకుండా చూసుకోవాలి. పిండిని కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పును, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై కాకుండానే చూసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు టమాటా ముక్కలు మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలునంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని చూసి వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా మరిగించుకోవాలి. కలిపి పెట్టుకున్న శనగపిండినంతా పోసేసుకోవాలి. శనగపిండి ఉండలు లేకుండా చూసుకొని మంచిగా కలుపుకొని పోసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలి. బొంబాయి చట్నీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే చట్నీ మొత్తము రెడీ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరను కట్ చేసి వేసేసుకోవాలి. గోధుమ పిండిని ముందుగానే కలిపి పెట్టాను. ఒక 10 మినిట్స్ వరకు పిండిని కలిపి పక్కన పెట్టాను. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న బౌల్ లాగా పిండిని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిన్న బాల్ సైజ్ లాగా పిండిని చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేస్తూ పూరిని రెడీ చేసుకోవాలి. పిండి పట్టించకుండానే మనము పూరిని ఆయిల్తోనే రెడీ చేసుకోవాలండి. అప్పుడే పూరి మంచిగా పొంగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటాయి పూరీలు. బయట హోటల్లో ఎంత టేస్ట్గా ఉంటాయో ఇంట్లో కూడా అంత టేస్ట్గా ఉంటాయండి. బయట పూరీలు పొంగుతాయి, మనకి ఇంట్లో పొంగవు అని అనుకునే అవసరం లేదండి. పిండిలో ఏమి వేయనవసరం లేదండి. పిండిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి పిండిని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఒక అర్ధగంటనైనా ఒక 10 మినిట్స్ అయినా పిండిని కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పట్టించి పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసి తర్వాత పిండిని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉండలుగా రెడీ చేసి పూరీలను రెడీ చేసుకొని ఇలా ఆయిల్లో కాలవాలండి. అప్పుడే పూరీలు మంచిగా పొంగుతాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీతోని ఇలా పూరీలను తింటూ ఉంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా చేసి పెట్టండి. బయట హోటల్లో తిన్న దానికంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్న బొంబాయి చట్నీ పూరి మాత్రము చాలా టేస్టీగా ఉంటుందండి. కొందరు బొంబాయి చట్నీ సరిగ్గా చేయనీకి రాక హోటల్లో పిండి పిండిగా ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో మనము అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకొని చేసుకుంటాం కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.
పూరి కూడా చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా చేసుకొని చూడండి, మీ పిల్లలు కానీ ఎంజాయ్ చేస్తూ తింటారు, మీ హస్బెండ్ కానీ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నేను చేసిన పూరి కూర వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. ఈ వర్షాకాలంలో వేడి వేడి పూరి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా పూరీలను చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది.